నమస్తే అండి. మనము ఈరోజు ఇంటి లోపల టాయిలెట్స్ ఎలా ఉండాలి? ఇంటి బయట టాయిలెట్స్ ఎలా ఉండాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద దుమారం అయిపోయింది. ప్రతి చోట గూడా ఎందుకంటే ఒక్కొక్కరొచ్చి ఒక్కో విధంగా చెప్పడంతో చాలా మంది పాపం కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. అసలు టాయిలెట్ ఎక్కడ కట్టుకోవాలి? అసలు కట్టుకోవాలా వద్దా? అని చాలామంది అడుగుతా ఉంటారు నన్ను. యాక్చువల్‌గా ఇంట్లో టాయిలెట్స్ ఉండకూడదనేదే మనకు శాస్త్రం యొక్క నియమం అండి. కానీ తప్పదు. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో టాయిలెట్స్ అనేది కంపల్సరీ అవసరము. అది ఇంటి లోపలే అవసరం గూడా. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనము ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆ పూర్వకాలాన్ని అనుసరించి మనిషి యొక్క నడవడికలనేది ఇప్పుడు లేవు. చాలా మారిపోయాయి. ఎందుకంటే ఈ కాలానుగుణంగా మనం వెళ్ళాలి తప్పదు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనము ఇంట్లో టాయిలెట్స్ అనేది పెడతా ఉంటారు. అంటే మాస్టర్ బెడ్‌రూమ్‌లో కావచ్చు, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కావచ్చు, లేదా కామన్ టాయిలెట్స్. ఎక్కడ హాల్‌లో కానీ ఎక్కడైనా సరే. పెట్టేటప్పుడు కొంతమంది చాలా పొరపాట్లు చేస్తా ఉంటారండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ టాయిలెట్ పెట్టారనుకోండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి వాయువ్యంలో అటాచ్డ్ టాయిలెట్. ఓకే. పెట్టుకోండి ఇబ్బంది లేదు. కానీ దాన్నేం చేస్తారంటే, ఈ అటాచ్డ్ టాయిలెట్ అనేది టోటల్‌గా మాస్టర్ బెడ్‌రూమ్‌లో నుంచి హాల్‌లో వాయువ్యం మూలకు టోటల్‌గా వాయువ్యం యొక్క కార్నర్‌కి తీసుకొనొచ్చేస్తారు. అంటే పొడుగ్గా దాన్ని హాల్ ఎంత ఉంటే అంత పెద్దగా తీసుకొనొచ్చేస్తారండి. ఇది చాలా పెద్ద దోషమండి. ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు. ఎందుకంటే మాస్టర్ బెడ్‌రూమ్‌లోంచి టాయిలెట్ బయటికి రావడమే దోషం. అలా కాకుండా దాన్ని ఇంకొంచెం అంటే వాయువ్యం మూల వరకు తీసుకొచ్చి చేస్తా ఉంటారండి. కాబట్టి ఇది చాలా పెద్ద దోషమండి. ఎప్పుడు కూడా ఇలా పొడుగ్గా టాయిలెట్ వచ్చే విధంగా చేసుకోవద్దండి. ఎప్పుడు కూడా మాస్టర్ బెడ్‌రూమ్ లోపలే టాయిలెట్ ఇచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి అటాచ్‌డ్. లేదా కామన్ అనుకోండి. ఓకే. మీరు పొడుగ్గా కట్టుకున్నా ఇబ్బంది లేదు కానీ, బెడ్‌రూమ్‌లోంచి వాయువ్యం పెరిగే విధంగా చొచ్చుకొని బయటకొచ్చే విధంగా మాత్రం టాయిలెట్ నిర్మాణం చేసుకోవద్దండి. ఎందుకంటే ఇది నేను చాలా చోట్ల గమనించాను కాబట్టి చెప్తా ఉన్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లో గాని, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఎక్కడైనా సరే పొడుగ్గా చొచ్చుకొని బయటకొచ్చే విధంగా మాత్రం టాయిలెట్ నిర్మాణం చేసుకోవద్దండి. అది వాయువ్యంలో కావచ్చు, లేదా మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఆగ్నేయం వైపు కావచ్చు. ఎక్కడైనా సరే టోటల్‌గా బెడ్‌రూమ్‌లోనే మనకు టాయిలెట్ వచ్చే విధంగా నిర్మాణం చేసుకోండి ఇల్లు. చాలా బావుంటుంది. ఎటువంటి వాస్తు దోషాలుండవు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని తెలియజేస్తూ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.